మండలం పాతింజరం గ్రామంలో ఈరోజు అగ్నికుల క్షత్రియ మహనీయులు ఎవరైతే ఉన్నారో ఈ జాతిలో పుట్టి ఈ జాతి ఔన్నిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహానుభావుల విగ్రహాలని ఒక చిన్న గ్రామం సుమారు ఒక 200 కుటుంబాలు ఉంటాయేమో ఇక్కడ పాతింజరం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలకి ఈ మహనీయుల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా వీళ్ళు ఇక్కడ నిలువెత్త ఏదైతే కొపనాది కృష్ణమ్మ గారి విగ్రహం అలాగే మల్లాడి సత్యలింగ నాయకర్ గారి విగ్రహాలని ఇక్కడ ఇవాళ నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ జాతి యొక్క గౌరవాన్ని అంటే ముఖ్యంగా మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి ప్రపంచానికి అంతా తెలుసు. ఆయనకున్న యావదాస్తిని ఇవాళ దానం చేస్తూ ఈ ప్రాంతానికి విద్యాదాతగా ఒక అద్భుతమైన అవకాశాలను కల్పించినటువంటి మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. అలాగే కొపనాది కృష్ణమ్మ గారు, మీ అందరికీ తెలిసిన అంతర్వేది దేవస్థానం ఏదైతే ఉన్నదో దాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక గొప్ప మహామనిషి అయిన కొపనాది కృష్ణమ్మ గారు. వీరిద్దరి యొక్క విగ్రహాలని ఈ చిన్న గ్రామంలో ఆవిష్కరించి ఇవాళ అన్ని గ్రామాలకి ఈ గ్రామస్తులు ఎవరైతే గ్రామ పెద్దలు కావచ్చు, యువత కావచ్చు ఆదర్శంగా నిలిచారు. ఒక మహనీయుడి యొక్క విగ్రహాలని మా గ్రామంలో మనం నిర్మించుకుని వాళ్ళ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని వీళ్ళ ఆలోచనని మిగతా గ్రామాలు కూడా తీసుకుని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆ గ్రామాల్లో కూడా ఈ మహనీయుల యొక్క విగ్రహాలని ఆవిష్కరించాలన్నది ఆలోచన తగ్గట్లుగానే ఇవాళ అన్ని గ్రామాలని పిలిచి వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా అద్భుతంగా ఇక్కడ జరగడం, ఒక పండుగ వాతావరణంలో జరగడం నిజంగా చాలా ఆనందం. అది నా చేతుల మీదుగా ఇవాళ జరపడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇవాళ ఏదైతే ఆ మహనీయులు ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు చదివించండి బాగా. ఏదైతే సత్యలింగ నాయకర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో పిల్లలు చదివించి వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేయమని చెప్పి ఏదైతే ఈ గ్రామం నుంచి ఇస్తున్న సందేశం ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది.